హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసి ప్రాంగణంలో పౌల్ట్రీ ఇండియా 2024 ప్రారంభమైంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోలో భారత్ సహా అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి బహుళజాతి, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మొత్తం 415 స్టాళ్లు కొలువుతీరాయి. దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోళ్ల ఫారము మాది 25,000 కెపాసిటీ ఉన్నాయి. మేము సొంతమే మేపుతాం, ఇంటికి ఇచ్చలేదు. ఓన్ ఫీడ్ మేమే తెచ్చుకొని, పిల్లలు మేమే తెచ్చుకొని మేమే మేపుతాము. పర్వాలేదు, బాగానే ఉంది. మాకు సుమారు అంటే ఒక 8 ఏళ్ళుగా మేపుతా ఉన్నాము. ఎగ్జిబిషన్ బాగుంది సార్, బాగా చేయన్నారు. అన్నీ చూస్తూ వస్తున్నాము. ఏమి అన్నీ పెట్టినారు. ఒంట్లో గుడ్ల ఫారంలకి రెండుగా పెట్టినారు. ఏసీ ఫారంలకి గుడ్ల ఫారం రెండుగా పెట్టినారు. మేము ఎవడెవడు వస్తాం ఇతకి 5 ఏళ్ళకి వస్తున్నాం. వీఆర్ థర్డ్ జనరేషన్ ఇన్ దిస్ పోల్ట్రీ ఇండస్ట్రీ. మా లేయర్ పోల్ట్రీ ఫార్మ్ అనేది కర్తాల్లో ఉంది, షాద్నగర్లో ఉంది. ఐ మీన్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 50 years వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆల్ ఓవర్ ఇండియాలో లేటెస్ట్ అడ్వాన్స్గా ఏమేమి వచ్చాయి మాకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మాకు బాగా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్స్ టు ది ఎన్ఈసిసి అండ్ హైదరాబాద్ ఎన్ఈసిసి వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో పోల్ట్రీ వాళ్ళకి నిర్వహించడం మాకు చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. పౌల్ట్రీకి సంబంధించి ఔషధాలు, పౌష్టికాహారం, ఫీడ్, కూలీల కొరత అధిగమించేందుకు టెక్నాలజీ, యంత్రాలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. 1974-75లో మేము వచ్చినాము. దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తవుతుంది పోల్ట్రీ ఫామ్ చేయబట్టి. సో అప్పటికిప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది పోల్ట్రీలో. దీనివల్ల ఫార్మర్కి చాలా ఉపయోగం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ కానీ అది కానీ ఫార్మర్ చాలా ఉపయోగం ఉందండి. మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా, హైడ్రాలిక్ సిస్టమ్, కేజెస్ సిస్టమ్, ప్రతిదీ మనకి ఇక్కడ ఇండియా వరల్డ్ వైడ్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ బ్రహ్మాండంగా ఉందండి. పోల్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే యానిమల్ ఫీడ్, పోల్ట్రీ ఎక్విప్మెంట్, బర్డ్ బ్రీడ్ అంటే ఏ జెనెటిక్స్ బర్డ్ కావాలా అది, ప్లస్ రిలేటెడ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ ఎగ్జిబిషన్ పర్టికులర్లీ పోల్ట్రీ ద్వారానే, పోల్ట్రీ సామాన్తోనే మాకు ఇక్కడ ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలా, ఎవరైనా ఇక్కడ పోల్ట్రీ ఫామ్ది అర్థం చేయాలా, ఎట్లా ఉంటుంది పోల్ట్రీ ఫార్మింగ్, దీంట్లో చేస్తే ఎట్లా లాభాలు వస్తుంది, ఎంత తక్కువ రేట్లో ఎట్లా ప్రాజెక్ట్ నడిపియాలా, వేరియస్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్ ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ ద సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. దాదాపు 415 స్టాల్స్ ఈ సంవత్సరం మేము పెట్టినాము. 15 కంట్రీస్ నుంచి మా దగ్గర ఇక్కడ ఫారినర్స్ వచ్చినారు. పోల్ట్రీ ఫార్మింగ్లో ఎంత మీ ఫీడ్ కన్సంప్షన్ అవుతుంది, ఎంత బర్డ్ వాటర్ తీసుకుంటుంది, ఎంత బర్డ్కి మనకి అవసరం ఉన్న టెంపరేచర్ కావాలా అంటే యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ ఇన్ అ గుడ్ వే. So that artificial intelligence has already come into poultry today, but it has to be a boon. And aa patti chala companies ikkada they are showing their exhibits, whether it's poultry equipment vallu ikkada wall etla artificial intelligence robotic cleaning unnadi. Ippudu we don't need any kind of a mechanical manual labor to do it. We have a robotic cleaning systems now which has been introduced today. Then we have surveillance of bird ki etla check chesukovala, imported automatic surveillances unnadi. So ee patti meeru ఎక్స్పీరియన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం లాభదాయకంగా లేని పరిస్థితుల్లో పౌల్ట్రీ రంగం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గమని నిర్వాహకులు చెబుతున్నారు.